నమస్తే. అన్నదాతను సత్కరించుకోవడంలో ఎల్లప్పుడూ కూడా ముందు వరుసలో ఉండే తెలంగాణ సీడ్స్ పెస్టిసైడ్స్ అధినేత నాగరాజు గారు తన యొక్క వ్యవసాయ క్షేత్ర పర్యటనలో ప్రదర్శనలో కూడా సందర్శనలో కూడా అన్నదాతలను ఘనంగా శాలువాతోటి సత్కరిస్తారు, మొమెంటుతో సత్కరిస్తారు. ఎందుకంటే దేశానికి అన్నం పెట్టేది అన్నదాతే. కాబట్టి అన్నదాతను సత్కరించుకుంటే దేశాన్ని సత్కరించుకున్నట్టే, అన్నదాత బాగుంటే దేశం బాగున్నట్టే. కాబట్టి దేశంలో ప్రధాన పాత్ర ఉన్నటువంటి రైతుని సన్మానించుకోవడంలో ఎప్పుడు కూడా ముందు వరుసలో ఉండే నాగరాజు గారు ఈరోజు కామెపల్లి మండలంలో జరిగేటువంటి వ్యవసాయ క్షేత్ర పర్యటనల సందర్శనలో కూడా ఆయన రైతులను సన్మానించుకున్నారు. ఇక్కడ శంకర్ శాంతి అనే దంపతుల్ని ఉత్తమ రైతులుగా ఇక్కడ సెలెక్ట్ చేసి కావ్య సీడ్స్ సాగు చేయడంలో వాళ్ళు ఉత్తమ దిగుబడులు సాధించారని చెప్పి వాళ్ళకి ఘనంగా సన్మానం చేయడం జరిగింది. ఇద్దరు సర్పంచులు, దాదాపు 1000 మంది రైతులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో అసలు ఈ సాగు చేసినటువంటి సన్మాన గ్రహీతలు వాళ్ళ యొక్క అభిప్రాయం ఎలా ఉందో తెలుసుకుందాం. చెప్పండి శంకర్ గారు, మీకు ఎలా ఉంది సాగు చేయడం వల్ల? సాగు చేయడం చాలా బాగుంది. కావేరి సీడు మంచిది, దిగుబడి బాగా వస్తుంది, పర్వాలేదు. అందరూ రైతులు కూడా వేయవచ్చు. ఇప్పుడు విత్తనాలు కావ్య సీడ్స్ మీరు సాగు చేశారు కదా, ఇప్పుడు మీ చూడడానికి దాదాపు 1000-1200 మంది మీ ఊరు వచ్చారు, మీ పంట చూడడానికి వచ్చారు, మీ పైరు చూశారు కదా, వాళ్ళందరూ మీతో ఏమన్నారు? చాలా బాగుంది అంటున్నారా? చాలా బాగున్నాను అన్నారు. చాలా బాగుంది. కింద కూడా స్టెప్ ఉంది, పైన కూడా స్టెప్ వస్తుంది, పైన కూడా మంచిగా వస్తుంది కాపు. చాలా బాగుంది. అమ్మ చెప్పమ్మ, కావ్య సీడ్స్ వల్ల మీకు ఏమనిపిస్తుంది? ఇంతమందిలో, ఇన్ని వందల మందిలో మీకు సన్మానం జరగడం మీకు ఎంత గొప్పగా అనిపిస్తుంది? ఈ సీడ్ వల్ల మేము కూడా కష్టం చేసినాం, మేము మందులు పెట్టినాం, పట్టుబడి పెట్టినాం. మీ దయ వల్ల, ఈ సీడ్ వల్ల మేము బాగానే ఉన్నాం. ఇప్పుడు ఎన్ని క్వింటాలు అయిద్దని అనుకున్నారు మీరు? ఇది ఎకరానికి 30 క్వింటాల్ చిల్లర అయింది అనుకుంటున్నాం. ఇప్పుడు మీ ఇద్దరికి సన్మానం జరిగింది కదా, నాగరాజు గారు మీకు సన్మానం చేశారు, మీరు ఏమని ఫీల్ అవుతున్నారు? సన్మానం జరగడం అనేది, రైతుకు సన్మానం జరగడం ఏంది? మంచిగానే అనిపిస్తుంది, ఆనందంగా ఉంది. మళ్ళీ వేసుకోవాలి, మళ్ళీ ఆనందంగా. మళ్ళీ మిగతా రైతులు అందరూ వేసుకోవచ్చు, మంచిగా అందరూ బాగుంటది. ఓకే. కాబట్టి మేము సాగు చేసిన దాంతో పాటు మా శ్రమ ఎంతైతే ఉందో, మా పెట్టుబడి ఎంతైతే ఉందో, వారి ఇచ్చిన విత్తనాల్లో కూడా నాణ్యత ఉండటం వల్లే మేము ఈ రోజు ఈ ఆనందంగా ఉన్నాం. మా పెట్టుబడులు కష్టాలు అన్ని తీరాలంటే ఖచ్చితంగా ఈ స్థాయిలో దిగుబడి ఉంటేనే సాధ్యమైంది. 30 క్వింటాల నుంచి 40 క్వింటాల మధ్యలో వచ్చిందని చెప్పి రైతు, ఆదర్శ రైతు శంకర్ గారు తెలియజేస్తున్నారు.